ఈ రాజాసింహం గుహలోంచి బయటకు వచ్చాడని వెళ్ళి మీ రంగారావుతో చెప్పండి. అవును, విజయబాబు ఎక్కడ? క్షేమంగా విజయ ఇంట్లోనే ఉంటున్నాడు. నువ్వు జైలుకి వెళ్ళాక ఆ రంగారావు నీడ పడకుండా బాబుని తనతోనే తీసుకెళ్ళింది. విద్య నీకోసమే ఎదురు చూస్తుంది బాబు. ఏమండి, రాజా వచ్చిన విషయం అమ్మాయితో చెప్పరండి. రాజా, నేను మా ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు. ఎస్ఐ గారు నన్ను తీసుకురమ్మన్నారా? పద. ఏంటి? ఏంటి పెద్ద రౌడీ పోజు? 3 కూలీలు చేసినంత మాత్రం అందరూ నీకు గడగడలాడతారనుకున్నావా? ఏంటి అలా చూస్తావు? పరిస్థితుల్లో నన్ను రాక్షసుడిని చేసి జైలుకు పంపాయి. బయటికి వచ్చాకైనా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను. మళ్ళీ నన్ను మృగాన్ని చెయ్యకండి. నిజంగా నువ్వు మారిన వాడివి అయితే వచ్చిన వెంటనే రౌడీలు ఎందుకు ప్రవర్తించావు? ఊరంతా పెద్ద మనిషి అంటున్న రంగారావు మనుషుల్ని కొట్టడం తప్పు కాదా? వాడు పెద్ద మనిషి కాదు, నరరూప రాక్షసుడు. అందరూ అతని దేవుడు అంటుంటే నువ్వు ఒక్కడివి ఎలా మాట్లాడతావేంటి? అది ఈ ఊరి ప్రజల నిస్సహాయత సార్. కన్న తల్లి కూడా కొడుకును కొడుకువి కాదంటుంది, బిడ్డ తల్లిని తల్లివి కాదంటాడు.
భర్త భార్యను భార్యవి కాబట్టాడు, కాకిని హంస అంటారు. అవి వాళ్ళ మనసులో నుంచి వచ్చిన మాటలు కావు. అవి ఆ రంగారావు వాళ్లలో లేపిన భయం పలికిస్తున్న మాటలు. అంతలా ఈ ఊరిని తొక్కించాడా రంగారావు? తొక్కిముచ్చడమే కాదు, వాడికి ఎదురు తిరిగిన వాడిని సమాధి చేసేస్తాడు. ఈ రోజు మీ ముందు రౌడీగా కూనికోరుగా నిలబడ్డ నేను ఒకనాడు నా చెల్లెల కోసమే ఆశలు పెంచుకుని బ్రతికిన అన్నను సార్. నా ప్రాణాలు నాలో ఉండేవి కావు. నా చెల్లెలు ప్రాణమే నా ప్రాణంగా బ్రతికిన వాణ్ణి. నా చెల్లెలు గొప్పగా బ్రతకాలని, గొప్ప చదువులు చదవాలని, ఎంతో పేరు తెచ్చుకోవాలని ఆశతో చదివించాను. ఎక్కడి నుంచే ఉత్తరం? ఇంకెక్కడి నుంచి? వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచే. ఎప్పుడు రాసినా నీ ఆరోగ్యం జాగ్రత్త, డబ్బు పంపించాలా, నీ ఆరోగ్యం జాగ్రత్త, బాగా చదువుతున్నావా, నీ ఆరోగ్యం జాగ్రత్త, పరీక్షలు ఎప్పుడు, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇట్లు మీ అన్నయ్య అని రాస్తాడే తప్ప జవాబు రాద్దామంటే ఫ్రమ్ అడ్రసే రాయడే. దేశం కాని దేశంలో ఎక్కడుంటున్నాడో, ఏం చేస్తున్నాడో. నమస్తే. నమస్తే తర్వాత గానీ నిన్ను సూపరింటెండెంట్ గారు అన్నారా? ఎందుకు? ఓహో, నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి ట్రాన్స్లేషన్ చేస్తున్నారా? ట్రాన్స్లేషన్ కాదు, ట్రాన్స్ఫర్ కాదు, నీకు విడుదల. విడుదల? అప్పుడే? వారిని ఆవరించేలోగా 6 నెలలు అయిపోయాయంటే. అబ్బా, అయినా ఇదే బాగోలేదు బాబాయ్. బయట ఉంటే లోపల దాస్తారు, లోపలుంటే బయటికి గెంటుతారు. మరీ అరెస్ట్ లేకుండా చేస్తున్నానండి. అరెస్ట్ కాదయ్యా, రెస్ట్. అబ్బబ్బబ్బబ్బా, నీ ఇంగ్లీష్ లో మమ్మల్ని చంపేస్తున్నావయ్యా బాబు. పద పద బాబాయ్. సార్, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. పొద్దున్నే ఈ నైట్కి నేను ఉండను కదండి, అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఆహా, ఈ రోజు నేను విడుదల చేస్తున్నా. పర్వాలేదు సార్, దిగులు పడకండి. తొందరలోనే తిరిగి వచ్చేస్తానుగా. తిరిగి వస్తావా? ఇకనైనా ఏదైనా మంచి పని చేసుకుని బతుకు. పనా? శుభాన్ని బయటికి వెళ్తుంటే అవసరం మాట్లాడతారండి సార్. అందరూ చేసేది కత్తిరి పని. నేను సంసేర్ గా దర్జా పరిస్థితులు కొట్టినప్పుడు మీ వాళ్ళకి దొరకనండి, కానీ ప్రతిసారి సెంటిమెంట్ దగ్గర దొరికిపోతున్నానండి. సెంటిమెంటా? నీకు సెంటిమెంట్ ఏమిటి? ఇదిగో అక్కడే పొరపాటు పడుతున్నానండి. దొంగతనం నా వృత్తే, దాన్ని కాదను. కానీ మనసు మాత్రం ఎన్న సార్, ఎన్న. నేను ఎప్పుడైనా పర్సు కొట్టినప్పుడు ఆ పర్సులో అత్తవారు అల్లరి చేస్తున్నారని, కట్నం డబ్బు పంపమని కన్న కూతురు కంట తడి పెట్టి రాసిన ఉత్తరం కనపడద్దా? తాగటట్టిన మార్వాడి రసీదు కనపడద్దా? ఆడి పేదరికం నా గుండెను కోసేస్తుంది. వెంటనే నాకు నా సెల్లెలు గుర్తుకొస్తుందంటే ఆడి అడ్రస్ ఎత్తుకుంటూ వెళ్ళి ఆడి పర్సు తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేస్తానండి. సటుక్కుని పర్సు తీసుకుంటాడండి, లటుక్కుని నన్ను బొక్కలెట్టి ఇచ్చేస్తాడండి. అట్టా సెంటిమెంటల్ గా దెబ్బతింటున్నానండి. అది సరే, మనమేదో తప్పులు చేస్తున్నాం, జైలుకి వస్తున్నాం, మళ్ళీ మధ్య మధ్యలో బయటికి వెళ్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం. కానీ మీరేం తప్పు చేశారండి? 24 గంటలు ఈ జైల్లోనే పడి ఉంటారు పాపం. వేళపడంగా ఉందా? ఇవిగా నీ బాటలో. థ్యాంక్స్ అండి. నా పర్సు లాగుందే. మరి నాదేటండి? ఈ మధ్య చేతికి పని పాట లేదు కదండి. పని చేస్తుందా, రిపేర్ వచ్చిందో చూద్దామని మీ పర్సు మీద చిన్న ట్రయల్ పార్టీ చేశానండి. పర్లేదండి, పదునుగానే ఉంది. వెళ్తానండి. మళ్ళీ మీ దర్శనాన్ని ఆశించే మీ అభిమాన ఖైదీ పిపి రాజా, అంటే పిక్ పాకెట్ రాజా. అటెన్షన్! నువ్వటయ్యా బాబు సూపరింటెండెంట్ అనుకున్నాను. నేను సూపరింటెండెంట్ లేవయ్యా, మా గ్యాంగ్. స్వాగతం రాజా, స్వాగతం. మా గ్యాంగ్ వచ్చేసింది. ఏంట్రా, బాగున్నారా? బానే ఉన్నాను. మా అందరిలో ఒక్కడిగా ఉంటూ పెద్ద పెద్ద పర్సులు కొట్టి చిన్న చిన్న శిక్షలతో ఇప్పటికి 25 సార్లు జైలుకి వెళ్లి వచ్చిన రజతోత్సవ సందర్భంగా నీకు మేము చేస్తున్న చిన్న సన్మానం. నేను జైలుకి వెళ్ళి తిరిగి వచ్చేలోగా మీరు కొట్టేసిన మొత్తం పర్సులు ఇవేనా? అంటే శుభ్రంగా తిని తొంగుంటున్నారన్నమాట. సర్లే, ఏం చేస్తాం, సర్దుకుంటాం. నువ్వు లేందే ఈ ఊరు రాజులేని కోటలా చాలా డ్రైగా ఉంది పాపం. మరేం పర్వాలేదురా, ఈ రాజగారు వచ్చేసారుగా. ఇక కోటకేం లోటురా బేటా, ఇక రాజ్యమంతా పండగే. రాగాల జోరులో తూగాలిరా, మేఘాల పేరులో సాగాలిరా. ఈ వేళ
ఉల్లాసన్నది ఇక ఈ తాజా ఉల్లాసన్నది వేడి గుండె మా తోట వాడిపోని విరి తోట పడుకు వయసు దీపాట గడుసు దన్నపు సయ్యాట మల్లె వంటి విరిదల్లు వంటి హరిదిల్లు వంటి వాళ్ళం ఎల్లలేని వెలువెల్లు వంటి మనసున్న కల్లరోళం ఈ వేళ రాజా ఉల్లాసన్నది ఈ రాజా ఉల్లాసన్నది Come on, move. That's it. Come on, move. That's it. నగలు దోచునొక దొంగ బగలు దోచునొక దొంగ దేవుడే మొదటి దొంగ సుందర సామి రంగ కళ్ళు కప్పి ఆ గొల్ల ఇళ్ళు తను కొల్ల కొట్టలేదా నీళ్ళు చూసుకొని పాలతోటి ముడి పాలు దోచలేదా ఈ వేళ రాజా ఇలా సన్నది ఇక ఈ తాజా ఉల్లాసన్నది రాగాల జోరులో ఊగాలిలా మేఘాల జోరులో సాగాలిలా ఈ వేళ రాజా ఇలా సన్నది ఇక ఈ తాజా ఉల్లాసన్నది రాజా నీ చెల్లెలు లక్ష్మి ఊరి నుంచి వస్తున్నా అని టెలిగ్రామ్ వచ్చింది. అన్నయ్య బాగున్నావమ్మా? ఏమిటన్నయ్య నేను ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? గొడుగేమిటి? నేను బతుకుండగా నా సెల్లి మీద ఎండబడ్డానికి ఇల్లేదు. గుడ్ మార్నింగ్. బాగున్నావా? బ్యాగ్ తీసుకో. రామ్మా రా, మన బ్యాట్ అంతా అదిరిపోవాలా. ఏమమ్మా హాఫ్ బాటిల్ పరీక్షలు బాగానే రాసావు కదా? హాఫ్ బాటిల్ కాదు, హాఫ్ ఇయర్లీ. నా సెల్లర్కి ఇంగ్లీష్ తెలుసులేవు. ఏదైనా ఉంటే అది చెప్పుద్ది. నువ్వు నోర్మి. హాఫ్ ఇయర్లీ పరీక్షలు బాగానే రాశానన్నయ్య. రాసే ముందు దేవుడికి దండం పెట్టుకునే రాసావు కదమ్మా? మరి నీకు దండం పెట్టుకుని రాశాను. మనకు దండం పెట్టి రాస్తే మార్కులు బాగానే వస్తాయంటావా? ఎందుకు రావు? ఇన్నేళ్లు అలాగేగా వచ్చాయి. నాకు నువ్వే కదన్నయ్య దేవుడివి. అమ్మా నీ ఇంగ్లీష్ తో మొత్తం అంతా అదర కొట్టేయాలా? అటులేండి అటులేండి. బాగున్నావా? సంపెత్తాను. రామ్మా రా రా రా. మా సెల్లమ్మా రా. బాగున్నావమ్మా లక్ష్మి? బాగున్నానండి. బాగున్నాను మాస్టర్. అమ్మా మాస్టర్ని నీ ఇంగ్లీష్ తో సంపేయి, అంతే అద్దిరిపోవాలా. మాస్టర్ నా సెల్లమ్మా సెలవులంటూ వచ్చింది. రేపు మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవాలా, టైం లేదు. సంపే త్వరగా. ఇంగ్లీష్ ఇంగ్లీష్. హలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫార్మింగ్ బ్రదర్ అబౌట్ మై అరైవల్.
It's too difficult to catch hold of him with his too many engagements, you know. ఇంతేనా? ఇంకొంచెం వదలమ్మా. You must be proud to have a brother like this, Lakshmi. చూసావా మాస్టర్ దెబ్బతిన్నారు. నీ పేరు ఇంగ్లీష్ లో చెప్పడం తెలియలేదు. అయ్యో ఏమనుకోకండి మాస్టారు. It's all right, అమ్మా.